ఉత్తరాంధ్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈరోజు మనం తందూరి ఎలా కాల్చుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ తందూరి చికెన్ స్కిన్లెస్ చేసుకొని దానికి ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత తయారు చేసిన తర్వాత ఎలా ఉంటుంది వెంటనే మసాలా అది అప్లై చేసుకోవాలి. అల్లం పేస్ట్, కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. అక్కడ పెరుగు వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలపాలి. పేస్ట్ బాగా కలిస్తే బాగా ఉంటుంది. తర్వాత కోడింగ్ తీసుకొని ఫుల్గా దానికి పేస్ట్ అప్లై చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాము, సేమ్ ఎలాగే చేయాలి. ఫుల్గా అప్లై చేయాలి. మొత్తానికి చూడండి ఎలా ఉందో మొత్తం. ముందు లోపల కూడా బాగా రాయాలి, ఎందుకంటే రావులు పెట్టేటప్పుడు కూడా బాగా అన్ని మసాలాన్ని ఉడకాలి కాబట్టి మొత్తం అంతా రాయాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాయంత్రం కల్లా మసాలా కోడికి బాగా పడుతుంది. చూడండి ఆ తర్వాత చేయని ఆకులు టీకాలు తీసుకొని అవి కింద గుడ్డ కలుపుకన్నా రెడీ చేసుకోవాలి. తర్వాత కోడిని కర్ర గుచ్చాలి. కర్ర గుచ్చుకోండి ఎలా చేయాలా. తర్వాత దాని డబ్బా పెట్టుకోవాలా. తర్వాత డబ్బా మీద ఏదైనా గట్టి బరువు పెట్టాలా. లేదంటే డబ్బా పెట్టినప్పుడు కర్ర పెట్టినప్పుడు తగిలిపోయింది. ముట్టుకోవాలి. కాస్త గడ్డేస్తుందా వచ్చినామ గడ్డేస్తే ముట్టుకుంటుందా, ఎందుకంటే చలికాలం కాబట్టి చడిగా ఉంటుంది. మంట ఇది ముట్టించుది నల్లగా చూడాలి. మొత్తం అయితే కావుతుంది. ఇంకా ఫుల్గా రెడీ అయిపోయింది. మాత్రం ఒక 30 మినిట్స్ మాత్రమే కాచాలంటే మాడిపోయింది. చూడండి నెక్స్ట్ ఎలా తయారైందో తందూరి చికెన్.